ఈ రోజు మార్నింగ్ లేవగానే ఎవరి మొహం చూసానో అర్థం కావట్లేదు. బహుశా నా మొహమే అయి ఉంటది. ఈ మాట ఎందుకనంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకే అర్థం అవుతుంది. అలా లేచి టిఫిన్ కానీ బయటకు వచ్చాను. ఇంకా ఇక్కడ కాలేజ్ దగ్గర టిఫిన్ బండి ఉంటది. ఊతప్పం చాలా ఫేమస్. అక్కడ ఒక ప్లేట్ ఊతప్పం తీసుకొని అలా తినేసి దాన్ని అలా కంప్లీట్ చేసి అలా నడుచుకుంటూ వెళ్ళి ఫ్రెండ్స్ హోటల్ దగ్గరికి వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళిన వెంటనే చాయ్ తాగేసి ఇంకా హాస్టల్కి బయలుదేరా. ఇలా హాస్టల్లోకి ఎంటర్ అయ్యానో లేదో తెలియదు కానీ వెంటనే ఫోన్ వచ్చింది. ఏమని అంటే, వరే ఈ రోజు ప్రాక్టికల్స్ రాయాలరా అని చెప్పి మా సార్ ఫోన్ చేశాడు. మా సార్ కాల్ చేసి చెప్పారు కదా అని చెప్పి ఇంకా బుక్ షాప్కి బయలుదేరా. మా హాస్టల్ పక్కన బుక్ స్టోర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అదేం క్లోజ్ లో ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా వెంటనే నా బండి తీసుకుని ఇంక పక్క స్టోర్కి వెళ్ళా. పక్క స్టోర్కి వెళ్ళి ఇంక కొత్త బుక్ తీసుకున్నా. అలా తీసుకోవడమే లేట్, ఇంకా రాయడం మొదలు పెట్టా. దీని అమ్మ ప్రాక్టికల్స్ చూడంగానే ఇంకా నాకు మైండ్ పోయింది. అసలు ఎలా రాయాలో కూడా అర్థం కావట్లేదు. ఆ పీడిఎఫ్ చూడంగానే 50 పేపర్లు ఉన్నట్టున్నాయి. ఒక ఫోన్ లో పీడిఎఫ్, ఒక దాంట్లో సినిమా పెట్టి ఇంక రాయడం మొదలు పెట్టా. అలా ఒక 10 పేపర్లు రాసానో లేదో తెలియదు కానీ అక్కడే ఇంక పెట్టి మింగే. మధ్యాహ్నం భోజనం టైం అయింది కదా అని చెప్పి కిందకు వచ్చి చూసి అసలు ఏం పెట్టలేదు. ఇంకా సర్లే ఈ రోజు గురువారం కదా అని చెప్పి ఇంకా సాయిబాబా గుడికి వెళ్ళిపోయా. గుడి ఎంట్రన్స్ లోనే ఇక్కడ ఏదో ప్రదక్షిణ చేస్తున్నట్టున్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు కూడా తెలియదు. అక్కడ అలా చూసి తర్వాత ఇంకా లోపలికి బయలుదేరా. ఇంకా లోపలికి వెళ్ళంగానే కృష్ణుడు బొమ్మ అంటే ఇక్కడ చాలా బాగుంటది. అది ఆయనకి ఇంకా మన కష్టాలు చెప్పుకొని ఇంకా బయటకు వచ్చేసా. బయటికి రాగానే ఇక్కడ అన్నదానం పెడుతున్నారు. అది తినేసి ఇంకా నేను కూడా హాస్టల్కి బయలుదేరా.